అందరికీ నమస్కారం అండి. పల్లె తల్లి ఉత్పత్తులు అనే మన ఈ ఛానల్‌కు, సంస్థకు స్వాగతం అండి. బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ కోసం మేము మొలకలు ఎలా తయారు చేస్తున్నాము, ఎలా ఉపయోగించాలి వీడియోలో తెలుసుకుందాం అండి. మొదటగా మొలక కట్టాలనుకున్న విత్తనాలను తెచ్చి జల్లెడ వేసి ఒక రోజంతా ఎండలో పెట్టి సాయంత్రం శుభ్రంగా కడిగి నానబెట్టాలండి. నానబెట్టిన నీళ్ళను కూడా మొక్కలకు వేస్తే మంచి పంటలు ఇస్తాయండి మనకి. మన జీవన విధానంలో మనతో పాటు మన తోటివారికి మనకి తెలియకుండా ఉపయోగపడేది ఈ మొక్కల పెంపకమేనండి. మా ఇంట్లో గోమాత ఆధారంతో పెంచుకునే ఇంటి పంటలు, కాయగూరలు కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా పండుతాయండి. మరో వీడియోలో చూపిస్తా మా ఇంటి పంటల్ని. 12 గంటలు నానిన విత్తనాలని శుభ్రంగా కడిగి వాడనిచ్చి కొద్దిగా ఆరిన తర్వాత మూట కట్టాలండి. తడి మీద కడితే జిగురొచ్చి మొలవు. ఈ మూటలకు కూడా గాలి, వెలుతురు తగిలేలాగా ఒక చల్లటి ప్రదేశంలో ఉంచి 24 గంటల తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మొలిచుంటాయండి. ప్రతి విత్తనంలో జీవక్రియ జరుగుతుందండి. శ్వాస తీసుకుంటాయి, పోషణ జరుపుకుంటాయి, మొలకెత్తుతాయి, విసర్జన కూడా జరుగుతుందండి. ప్రతి గింజ చుట్టూ ఒక జిగురు లాంటి పదార్థం వస్తుంది. దాన్ని తప్పనిసరిగా కడగాలండి, లేదంటే మొలకల పిండి వాసన వస్తుంది. ఈ మొలకలకు సంబంధించి ఏ పని చేసినా చాలా హ్యాపీగా ఉంటుందండి. చివరిగా ఒకసారి నీళ్లు వేసి అలా వదిలేసి వాడిన తర్వాత ఎండలో పెడతామండి. ఈ మొలకలు ఎంత శక్తివంతమైనవో అంత సున్నితమైనవి కూడానండి. నైట్ ఫ్యాన్ కింద పెట్టాలండి తప్పనిసరిగా. మరో 2 రోజులు ఎండిన తర్వాత ఈ మొలకలు రెడీ అండి. ఇది పొంగలి ప్రీమిక్స్ అన్నమాట. ఫుల్ మీల్ ఉంటుంది ఇందులో. కాయగూరలో ఎండలో పెట్టేసేస్తాము, పచ్చిమిరపకాయ అల్లంతో సహా. ఏంటంటే ఓవర్ నైట్ సోప్ చేసి ఎండబెడతాం. ఈ కొర్రలు పెసల మొలకలు అనమాట. ఇది బయట ఒక్కళ్ళు ఉండాల్సి వచ్చినప్పుడు లేదా తినాలనుకున్నప్పుడు ఇది నానబెట్టి మీరు కుక్ చేసుకుంటే సరిపోద్ది. 1:4 వాటర్ వేసేసి 1 అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు. 3 అవర్స్ నాన్న ఏం పర్వాలేదు, తేలిగ్గా చేరుతుంది. ఇవి చిన్న కొర్రలు మొలకలు రావు. బియ్యం లాంటివి కొర్రలు అంటే ఈ మిల్లెట్స్ ఏ మొలకలు రావు. అంతే ఉప్మాలా ఉంటుంది, కొంచెం కలుసుగా ఉంటుంది. ఒక కప్పు వేసేసి 4 కప్పులు నీళ్ళు వేసి దగ్గర పడేదాకా ఉంటుంది. చివరిలో నెయ్యి వేసుకోండి. ఏం ఉప్పు కూడా వేయదు. ఉప్పు వేసేసాము, ఆరబెట్టిన కరివేపాకు వేసేసాము, క్యారెట్, బిర్యానీ బీన్స్ అంటారు కదా, అవి కూడా ఎంట్లో పెట్టి వేస్తాం అన్నమాట. అల్లం ముక్కతో అంతే తినేయడమే. చివరిలో నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వేసుకోకపోయినా పర్లేదు. ఉప్పుతో సహా అన్నీ వేస్తాము. ఇదేమో ఇడ్లీ, పచ్చజొన్నలు ఇడ్లీ ప్రీమిక్స్ అన్నమాట. 3 గంటల ముందు నానబెట్టుకుని ఉదయాన్నే తినాలంటే రాత్రి నానబెట్టుకో, రాత్రి తినాలంటే ఉదయం నానబెట్టుకో. ఇది రాగుల దోశ ప్రీమిక్స్. ఇది చట్నీ కూడా అనమాట. నీళ్ళల్లో కలుపుకుని నంజేసుకోండి, అంతే. ఇదేమో జావా అనమాట. నైట్ కాసుకున్న అంబల్లా ఉదయం తాగితే ది బెస్ట్. అంటే అంబల్ అంటే జావ అంటే వేడివేడిగా గోరువెచ్చగా తాగుతాం. ఎలా అయినా మంచిదే, అంబలి ది బెస్ట్. బీ హ్యాపీ, బీ హెల్దీ. ఏ విధమైన కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉపయోగించకుండా కాయగూరలని ఎండలో పెట్టి కొర్రలు, పెసల మొలకలతో ఈ పొంగల్ రెసిపీ తయారు చేసామండి. ఇది లంచ్లో కానీ, బ్రేక్ఫాస్ట్గా కానీ, డిన్నర్గా కానీ ఉపయోగించుకోవచ్చండి. లంచ్ బాక్స్లో కూడా చాలా సులభంగా తీసుకెళ్ళిపోవచ్చండి. ఫుల్ మీల్ లాగా అన్నీ ఇందులోనే వచ్చేస్తాయి మీకు. కావాలనుకున్న వారు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు మీకు ధన్యవాదములు.